కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మీకు నేను చీకటి అనే కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు చీకటి. పొద్దు గుంకుతున్నదంటే నాకు భయమేస్తూ ఉంటుంది. ఎందుకంటే రాత్రి అయిందంటే వెలుతురు పోయి చీకటి వస్తుంది. చీకటి నల్లగా ఉంటుంది. చీకటి నిశ్శబ్దంగా ఉంటుంది. పగలు ఉండే సందడి, శబ్దాలు, జనసంచారం రాత్రి వేళలో ఉండవు. పగలు సూర్యోదయం అయినప్పటి నుంచి శరీరం, మనసు హుషారుగా ఉంటాయి. నడవటం, పరిగెత్తటం, కూర్చోవటం, లేవటం, వ్యాయామం, ఇంటి పనులు, ఆఫీస్ పనులు, ఎవరెవరో వస్తుండటం, కలుస్తుండటం, తిరిగి వెళుతుండటం, పార్టీలు, ఫంక్షన్లు, నవ్వులు, సరదాలు, ఇలా ఎన్నో ఉంటాయి. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చి నష్టం జరిగినా, మనసు దిగులు చెందినా, చెప్పుకోవటానికి ధైర్యమో, సాంత్వనో, సలహానో, సంప్రదింపునో, సహాయమో పొందటానికి చుట్టూ మనుషులుంటారు. ఒకవేళ అకస్మాత్తుగా ఎవరికైనా ఏ హార్ట్ అటాక్ లాంటిది రావటమో, ఏ యాక్సిడెంట్ కావటమో జరిగి పేషెంట్ని హాస్పిటల్కు తీసుకెళ్తే వెంటనే కేసు అటెండ్ కావటానికి డాక్టర్లు ఉంటారు. సమయానికి మంచి వైద్యం అందుతుంది. అదే అర్ధరాత్రో అపరాత్రో వెళ్తే ఎమర్జెన్సీ డ్యూటీ డాక్టర్ అంటూ ఓ కుర్ర డాక్టర్ ఉంటాడు. అవసరమైతే అసలు డాక్టర్తో ఫోన్లో సలహాలు, సంప్రదింపులు తప్ప అసలు అందాల్సిన వైద్యం అందదు. ఇవేనా? రాత్రి వేళల్లో పగలు జరగని ఎన్నో అకృత్యాలు, అమానుషాలు జరుగుతుంటాయి. మందుబాబులు బార్లలోనో ఇంట్లోనో మందు కొడుతూ తూగుతూ నానాయాగి చేస్తుంటారు. యువత డ్రగ్స్ మత్తులో ఉడ్తా పంజాబ్, ఉడ్తా హైదరాబాదులై మన్నుదిన్న పాముల్లా పడుకొని ఉంటుంది సిటీ. పగలంతా పెద్ద మనుషుల్లా బుద్ధిగా పెళ్ళాం పిల్లలతో ఉండే మగాళ్ళు ఆఫీసుల్లో మహామేధావులై బిల్డింగులు, ప్రాజెక్టులకు డిజైన్లు గీసి ఇచ్చిన వాళ్ళు, అంతరిక్షంలోకి రాకెట్ని పంపే ఓ పెద్ద అద్భుతంలో స్పేస్ ఇంజనీర్స్గా తమ వంతు కృషిని అందించిన వాళ్ళు చీకటి పడగానే ఇంటికొచ్చి ఓ చుక్కేసుకొని అంతటి విజ్ఞానాన్ని మత్తులో బజ్జో పెట్టి ఏమీ రాని వాళ్ళలా అలా మంచం మీద పడి ఉంటారు. అర్ధరాత్రి అయిందంటే దుష్టశక్తుల్లా సామాజిక వ్యతిరేక శక్తులు జూలు విప్పుకుంటూ లేస్తాయి. దుష్ట రాజకీయాలు ఒళ్ళు విరుచుకొని లేస్తాయి. ఫ్యాక్షన్ కక్షలు పడగ విప్పి ఎవడినో ప్రత్యర్థిని కాటువేయటానికి సిద్ధంగా ఉంటాయి. డబ్బు కోసం పీకలు కోసే కిరాయి హంతకులు పీకల దాకా తాగి నిర్మానుష్య ప్రదేశంలో కత్తులు నూరుతుంటారు. మందు పడితే తప్ప తనలోని మనిషి చచ్చిపోయి రాక్షసుడు పైకి లేవడు కనుక ఆ టైంకు అది పడి తీరాల్సిందే. లేకుంటే వాళ్ళు సైతం ఆ పని చేయలేరు. ఏ మూలనైనా పిసరంత మానవత్వం జాగృతమై ఉంటుంది గనుక అనుకుంటూ ఉదాసీనమైన మనస్సుతో అర్ధరాత్రి 12 గంటలు దాటిందని ఇక నిద్రకు ఉపక్రమిస్తుండగా ఎక్కడి నుంచో సన్నగా ఓ స్త్రీ ఏడుపు వినిపించింది. దాని వెంటనే ఎవరిదో ఓ పురుష కంఠం సింహంలా గర్జించింది. అంతకంతకు గొడవ పెద్దదయింది. ఆయన అరుపులు, ఆమె ఏడుపులు. అవి నాకు కొత్త కాదు. వింటుంటే భయమేస్తుంటుంది. వినొద్దని దుప్పటి కప్పుకొని పడుకున్నా, చెవులు అరచేతులతో మూసుకున్నా వినపడుతూనే ఉంటాయి. నాకు ఎవరన్నా గట్టిగా అరుస్తున్నారన్నా, ఏదైనా గొడవలు జరుగుతున్నాయన్నా చచ్చేటంత భయం. ఇద్దరు మనుషులు ఎవరన్నా కొట్టుకుంటున్నారంటే నా గుండె దడదడలాడుతుంది. రోడ్డు మీద నాకు ఎదురుగా ఎవరన్నా మొరటు మగవాళ్ళు తాగి తూలుతూ రావటం కనపడితే హడలిపోయి పక్కకు తప్పుకుంటాను. ఉన్నట్టుండి పక్కింట్లో నుంచి ఎవరో ఎవరినో కొట్టిన చప్పుడు వినిపించింది. దాంతో ఆ స్త్రీ ఏడుపు స్వరం కూడా తారస్థాయిని అందుకుంది. వామ్మో అనుకున్నాను నేను నాలోనే.
అమ్మా నాన్న పక్క గదిలో పడుకున్నారు. నేనొక్కదాన్నే నా గదిలో పడుకుంటాను. తోబుట్టువులెవరూ లేరు నాకు. అందుకని నాలోని ఆలోచనలను, భావాలను, భయాలను ఎవరితోనూ షేర్ చేసుకోలేను. ఒక తమ్ముడో చెల్లో ఉంటే ఎంత బాగుండేది. ఒక్క పిల్లో పిల్లాడో అంతే అంతే ఇష్టమట అమ్మా నాన్నలకు. అందుకే నా తర్వాత మరెవరూ పుట్టలేదు. రాత్రులు సరిగా నిద్ర పట్టదు నాకు. చీకట్లో ఏవేవో దృశ్యాలు, శబ్దాలు కనిపించి వినిపించి భయపెడతాయి. తెల్లవారగానే హమ్మయ్య అనుకుంటాను. కానీ రాత్రి జరిగిన ఘోరాలు, నేరాలు అన్నీ పొద్దున్నే టీవీ పెట్టగానే న్యూస్ రీడర్ చెప్తుంటే, క్లిప్పింగ్స్ స్క్రీన్ మీద చూపిస్తుంటే చూడలేక ముఖం పక్కకు తిప్పుకుంటాను. నట్ట నడి రోడ్డు మీద బస్సులో ఓ బాలిక సామూహిక మానభంగం. తెల్లవారుజామున 3 గంటలకు తప్పతాగి పబ్ నుంచి బైక్ మీద వేగంగా వస్తూ ఆగి ఉన్న ఆటోను గుద్దిన ఓ బడాబాబు పుత్రరత్నం. సెకండ్ షో సినిమాకు వెళ్ళి వస్తున్న ఓ జంట చేతిలోని 3 ఏళ్ల చిన్నారి ఆ యాక్సిడెంట్లో మృతి. పాత కక్షల కారణంగా ఓ 50 ఏళ్ల వ్యక్తిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన ఆగంతకుడు. ఫ్యాక్షన్ హత్య అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం. భారీ దొంగతనం, చెడ్డీ గ్యాంగ్ ముఠా పనే అని పోలీసుల అనుమానం. సీసీ కెమెరాలకు చిక్కిన దోపిడీ దృశ్యాలు. అది చూసి చెడ్డీ గ్యాంగు, బనీన్ గ్యాంగు, లుంగీ గ్యాంగు, ఏమిటి గ్యాంగులు అని అంటున్నాడు మా డాడీ మా మమ్మీని ఉద్దేశించి. కాలం మరీ ఇలా తగలాడిందేంటి అంది మా మమ్మీ వయసొచ్చిన కూతుర్నైనా నా వంక భయం భయంగా చూస్తూ. నాకు ఇంకా టీవీ చూడబుద్ధి కాలేదు. అమ్మయ్య రాత్రి గడిచి తెల్లవారింది అని అనుకుంటూ ఉండగా మళ్ళీ రాత్రిని గుర్తు చేస్తూ ఈ టీవీ న్యూస్ ఒకటి. అయినా రాత్రుళ్ళు చీకట్లోనే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి? నిద్రపొద్దు, తాగుడు పొద్దు, సెక్స్ పొద్దు అదే గనుకనా? పగలంతా పెద్ద మనుషుల్లా ఉండే మనుషులు రాత్రి కాగానే ఎందుకిలా రాక్షసుల్లా, కామపిశాచుల్లా, నరహంతకుల్లా మారిపోతారు అని అనుకుంటూ మా ముందు గది కిటికీ దగ్గరకు వెళ్ళి నిల్చొని రోడ్డు మీదకి చూడటం మొదలుపెట్టాను. రాత్రి తాగి వాగి హోరాహోరీగా భార్యతో పోట్లాడి దెబ్బలు కూడా కొట్టిన మా పక్కింటి అంకుల్ ట్రిమ్గా తయారై ప్యాంటు టక్ చేసి గాగుల్స్ పెట్టుకొని సినిమా హీరోలా తయారై హీరో హోండా బైక్ని బయటికి తీస్తున్నాడు టీవీగా. అతను బైక్ స్టార్ట్ చేయగానే షిఫాన్ చీర కట్టుకొని చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్న ఆంటీ చిరునవ్వుతో వచ్చి ఆ బైక్ వెనకాల భర్తను అంటిపెట్టుకొని కూర్చుని వెనక నుంచి ఆయన పొట్ట చుట్టూ చెయ్యేసి మరీ పట్టుకొని ఆయన భుజం మీద గడ్డం ఆనిస్తూ కబుర్లేవో చెప్తోంది. అది చూసి ఆశ్చర్యపోయాను నేను. ఎంత సిగ్గులేని వాళ్ళు ఈ మనుషులు అని అనిపించింది. అంకుల్లో అపరాధ భావం లేదు, ఆంటీలో అవమాన భారం లేదు. రాత్రి అసలు ఏమీ జరగనట్టు చిలకా గోరింకల్లా అలా ఎలా ఉండగలుగుతున్నారు అనుకున్నాను నేను ఆశ్చర్యంగా. చీకటి రాత్రులు భయంకరమైనవే కాదు, విచిత్రమైనవి కూడా అని అనిపించింది. ఆ తర్వాత రోజులాగే ఆ మర్నాడు పగలు పోయి రాత్రి వచ్చింది. వెలుతురు కనుమరుగైపోయి చీకటి వచ్చింది. మళ్ళీ నాలో భయం ప్రారంభమైంది. ఈ రాత్రి ఏమేం అకృత్యాలు జరగనున్నాయో అని. ఈ చీకటి భయం నన్ను వదిలిపెట్టేలా లేదు అని అనుకుంటుండగా ఒక దగ్గర నా దృష్టి పడి అక్కడే టక్కన ఆగిపోయింది. మా ట్యూబ్లైట్ దగ్గర పెద్ద బల్లి కిందికి వస్తూ కనిపించింది. నాకు బల్లులంటే చచ్చేంత భయం. అందుకే మమ్మీ బల్లి బల్లి అని గట్టిగా అరిచాను, కిచెన్లో ఉన్న మా మమ్మీకి వినిపించేలా. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మా మమ్మీ బయటికి పరిగెత్తుకుంటూ ఏమీ రాలేదు. ఏం కాదు అదే పోతుంది అంది కూల్గా. ఇంతలో
ఉన్నట్టుండి టప్పున కరెంట్ పోయింది. మమ్మీ అని ఈసారి మరింత గట్టిగా కేకపెట్టాను. అప్పుడు ఆ చీకట్లోనే తడుముకుంటూ గబగబా వచ్చింది మమ్మీ. భయపడకు, ఏం కాదు అంటూ నన్ను గట్టిగా పొదివి పట్టుకుంది. క్యాండిలు అగ్గిపెట్ట తేవటానికని లేచిన డాడీ, దానికి అసలే చీకటంటే భయం అన్నాడు. ఇంత పిరికిదానివేంటే? ఇలా అయితే ముందు ముందు ఎలా? రేపు పెళ్ళైనాక ఇంట్లో ఒక్కదానివే ఉండాల్సి వస్తే ఎలా అంది నవ్వుతూ. మమ్మీ, అసలు ఈ దేవుడు ఈ నైట్ని ఎందుకు పెట్టాడు? ఎప్పుడు డేనే ఉంటే బాగుంటుంది కదా. చీకటి ఎంత భయంకరం. చీకట్లోనే దయ్యాలుంటాయి, చీకట్లోనే దొంగతనాలు అవుతాయి, చీకట్లోనే తాగుళ్ళు, తందానలు, కొట్లాటలు, గొడవలు, రేపులు, మర్డర్లు అన్నీ నైట్ టైం డార్క్నెస్లోనే. అందుకే నాకు చీకటంటే భయమే కాదు, చిరాకు, కోపం కూడా అన్నాను దాదాపు ఏడుస్తున్నట్టుగా. నువ్వు చెప్తున్నవన్నీ ఇప్పుడు రాత్రి వేళల్లోనే కాదు, పట్టపగలే అవుతున్నాయి అన్నాడు డాడీ క్యాండిల్ వెలిగిస్తూ. బల్లి ఇంకా అక్కడే ఉందా అని తలెత్తి అటు చూశాను. మమ్మీ నా పక్కన కూర్చుని నా భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకుని తన గుండెలకు హత్తుకుంది. బల్లి ఇప్పుడు లేదు, పోయింది చూడు. అవి చీకట్లోనే ఎక్కువగా ఎందుకు వస్తాయంటే, చీకటి పడగానే లైట్ వేస్తాం కదా, లైట్ వేయగానే లైట్ పురుగులు వస్తాయి, వాటిని తినటానికి వస్తాయి. రేపొద్దున లేవగానే చూడు, అది అక్కడ ఉంటుందేమో. ఎటు వెళ్ళిందో అని మనం ఆశ్చర్యపోయేటంతగా ఎటో వెళ్ళిపోతుంది అంది మమ్మీ. మళ్ళీ తనే, దీపంలా ప్రకాశించాలని నీ పేరు దీప అని పెట్టాం. చీకటిని పారదోలే వెలుతురువైన నీకే చీకటంటే భయం ఏంటే అంది మమ్మీ నవ్వుతూ. నవ్వుతావేంటి? చీకటంటే నాకు భయం అంటే. ఈ కరెంట్ ఇంకా ఎప్పుడొస్తుంది? ఒక ఇన్వర్టర్ కొనమంటే కొనరు అన్నాను బొంగమూతి పెట్టి కోపంగా. ఈసారి మా మమ్మీ బదులు మా డాడీ అందుకున్నారు. ఇన్వర్టరా? అంతకన్నా ముఖ్యమైనవి కావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఇంట్లో. మీ డాడీ లక్షాధికారి అనుకుంటున్నావా? మామూలు క్లర్కు. మనది అంతంత మాత్రం సంసారం, ప్రతొక్కటి ప్రీ ప్లాన్తో చేసుకోవాలి అంటూ. దాంతో మమ్మీ, దీపా, నువ్వు ప్రతిదానికి ఇలా భయం భయం అంటే ముందు ముందు లైఫ్లో ఏ పనైనా ధైర్యంగా ఎలా చేయగలవు? ఏ సమస్యనైనా ఎలా ఎదుర్కోగలవు? చీకటి, వెలుతురు ఒకదాని వెంట మరొకటి రావటం అనేది ప్రకృతి ధర్మం. ప్రకృతి ఏర్పాట్లు అవి ఏవైనా మన మంచికే అన్న విషయం ఎప్పటికీ మర్చిపోకు. దాని అంతరార్థం అంటే ఇన్నర్ మీనింగ్ తెలియక పోవటం వల్లనే నీ మనసులో దాని పట్ల చులకన భావం ఏర్పడిపోయింది. వెలుతురు, చీకటి ఈ రెండు ప్రకృతిలో ఎలా సహజమో మనిషి జీవితంలో కూడా సుఖాలు, కష్టాలు ఈ రెండు సహజం. తెల్లవారటం, మళ్ళీ పొద్దుగూకటం ఎలాగో ఇవి అంతే, వస్తూ పోతూ ఉంటాయి అంది మమ్మీ. మరి అలాంటప్పుడు నైట్ టైంలోనే ఈ అరాచకాలు, అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అని అడిగాను మమ్మీ వంక చూస్తూ. తమస్సు అంటే చీకటి. ప్రకృతిలో తమస్సు ఎలాగో మనిషిలో కూడా తామస గుణాలు అలాగే. వ్యసనాలు మనిషి లోపలి శత్రువులు ఏకమై మనిషి ఒక్కోసారి మృగంలా, రాక్షసుల్లా ప్రవర్తిస్తాడు. ఎలాగైనా ప్రయత్నించి వాటిని గెలవగలగటమే మనిషి చేయాల్సిన పని. ఇక నీలాంటి యువతరం చేయాల్సింది చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కాదు, ప్రయత్నించి ఒక చిన్న దీపాన్నైనా వెలిగించగలగటం. అప్పుడు నీ చుట్టూ ఉండే నీ పరిసరాలు కొంతైనా కాంతివంతమవుతాయి. నిన్ను చూసి మరో నలుగురు మరో 4 దీపాలను వెలిగిస్తారు. మమ్మీ అలా చెప్తుంటే కళ్ళు విప్పార్చుకొని అలాగే ఆమె వంక చూస్తుండిపోయాను. దీపా, ఇంకొన్ని రోజుల్లో
దీపావళి రాబోతోంది. ఆ వెలుగుల పండగ వచ్చేది ఏ రోజో తెలుసా? అమావాస్య రోజు. దీన్ని బట్టే తెలియటం లేదు చీకట్లో నుంచే వెలుతురు పుడుతుంది అని. తమసోమ జ్యోతిర్గమయ అంటే అర్థం అదే. మనిషి మనసులోని చీకట్లను ఎంత వీలైతే అంత తొలగించే ప్రయత్నం చేయాలి కానీ ఆ మనిషి చేసే అకృత్యాలను తిట్టుకుంటూ కూర్చుంటే ఏంటి ప్రయోజనం? సత్యభామ అమావాస్య రోజు నరకాసురుడు అనే రాక్షసుని సంహరించింది. అంటే రాక్షసత్వాన్ని అంతరింపచేసి మానవత్వాన్ని దైవత్వాన్ని నిలబెట్టి లోక కళ్యాణం చేసింది అని. నిజానికి మనుషులు రాక్షసులు అని వేరువేరుగా ఉండరమ్మా. అవి మనిషిలోని రెండు స్వభావాలు అంతే. ఇది కలియుగం కనుక మానవత్వం రాక్షసత్వం అనే ఆ రెండు మనుషుల్లోనే ఉన్నాయి అంది మమ్మీ. మమ్మీ మాటలు వింటుంటే తెలియని విషయం ఏదో తెలుస్తున్నట్టు అనిపించి నేను అంత దూరం ఆలోచించలేదు ఎప్పుడు అని అనుకున్నాను. మమ్మీ మళ్ళీ అంది, ఈ జీవితంలో మరొక విషయం కూడా నువ్వు తెలుసుకోవలసింది ఉంది దీపా. ఎవరు ఎవరికి దేనికి భయపడకూడదు. నువ్విలా చీకటికి భయపడుతుంటే ఆ చీకటి పెద్ద భూతమై నిన్ను మరింత భయపెడుతుంది. ఒక్కసారి ధైర్యం చేసి చీకట్లోకి దృష్టి సారించావంటే కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరిచి చీకటంటే ఎలా ఉంటుందో ఎదురు నిలిచి చూశావంటే నీలోని భయం తోక ముడిచేస్తుంది. దీపా, నువ్వింకా జీవన ప్రారంభ దశలో ఉన్నదానివి. ఇలా ప్రతిదానికి భయపడితే జీవితం ఆశాంతం అస్తమానం నీకెవరు తోడుంటారు చెప్పు? నీ భయాలను నువ్వే జయించాలి. నీ బలహీనతలను నువ్వే అదుపులో పెట్టుకోగలగాలి అంది మమ్మీ. మమ్మీ మాటలు నాకెంతో బలాన్ని మానసిక స్థైర్యాన్ని ఇస్తున్నట్టు అనిపించాయి. నాకు దారి చూపించే నిలువెత్తు దారి దీపంలా మమ్మీ నా ఎదురుగా నిల్చొని కనిపించేసరికి నాలో ఏదో తెలియని ఉత్తేజం ఉవ్వెత్తున ఎగిసిపడినట్టయి థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ అన్నాను మమ్మీని నా రెండు చేతులతో చుట్టేస్తూ. నా వంక నవ్వుతూ చూస్తూ ఉన్నట్టుండి మమ్మీ ఏదో కూని రాగం అందుకుంది. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి అని నేను చిరునవ్వుతో మమ్మీ గొంతుతో గొంతు కలిపాను. ఇదండి చీకటి కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.